దుబాయ్లో ఆర్గానిక్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా దుబాయ్లో పంటలు పండియడం అంటే చాలా కష్టం అన్నమాట. అంటే ఎడారి కదా, ఇంకా సో ఫుల్ డెజర్ట్ ఉంటుంది. సో ఈ డెజర్ట్లో కూడా మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పండిస్తున్నారంటే నిజంగా కొంచెం గ్రేట్ అనే చెప్పచ్చు. సో మేమైతే ఇప్పుడు ఆర్గానిక్ బయో ఫామ్కి అయితే వచ్చేసాము. సో ఇది మనకు దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ 2 hours జర్నీ అయితే ఉంటుంది. అంటే ఫుజైరా దగ్గర వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ టైం నేనైతే రావడము విన్నాను, కానీ ఇలా ఆర్గానిక్ ఫామ్స్ ఉంటాయంట, తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొంచెం తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి అనేసి విన్నాను, కానీ ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడము. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఏంటి, వీళ్ళు ఎలా హార్వెస్ట్ చేస్తున్నారు అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనము. సో మనం ఇక్కడికి ఇంత దూరం వచ్చినా కూడా టికెట్ అయితే పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో పర్ హెడ్ టికెట్ వచ్చేసి 40 dirhams అంట. సో పిల్లలైతే ఫ్రీగా వెళ్ళొచ్చు. బట్ మా సాధ్వి కూడా టికెట్ తీసుకున్నాం మేమైతే. ఇప్పుడైతే మనము గోడ్స్, షీప్స్ ఉంటాయి కదా, వీటికి ఫీడ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా గ్రాస్ కూడా అక్కడే పెట్టేశారు. సో మనం ఎంతసేపు అయినా ఫీడ్ చేయొచ్చు. ఇంకా రా అంటే మీరు తీసుకోండి. Let's go feed the one with the mouth here. సో ఎంతసేపు అయినా ఫీడ్ చేయొచ్చు, మనల్ని వాళ్ళు ఏం అడగరు అనమాట. సో ఈ ఫీడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హార్వెస్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అక్కడికి వెళ్దాము. బట్ ఇక్కడైతే నడవాల్సి ఉందన్నమాట. కొంచెం దూరం నడిచి ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. సో మధ్యలో ట్రైన్ కూడా పెట్టారు. సో ఆ ట్రైన్లో వెళ్ళినా కూడా మనం మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట. ఏమేమి పంటలు వేశారు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమేమి పండిస్తున్నారు. సో ఆర్గానిక్ అన్నారు వీళ్ళు మెయిన్గా. సో ఆర్గానిక్ అంటే మందులు అలా ఏం కొట్టరు. అదంతా ఇప్పుడు చూద్దాం. ఇండియాకి వెళ్తే ఇంటికి 2 ఆవులు, గేదెలు ఉంటాయి. అక్కడ ఫీడ్ చేసిన ఆనందం ఇక్కడైతే బాగా వస్తుందన్నమాట మా వాళ్ళకి. సో చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనము హార్వెస్టింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో కొంచెం చెప్పాను కదా నడవాలి, పిల్లలు ఉండే వాళ్ళైతే వాకర్స్ తీసుకురావడం చాలా బెటర్, లేకపోతే నడవలేరు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమేమి పండిస్తున్నారంటే మెయిన్ రెడ్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్ 2 ప్లస్ సన్ఫ్లవర్స్ కూడా వేశారు, మునగాకు కూడా వేశారనమాట. మునగాకుతో పాటు క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ, తర్వాత స్పినాచ్ ఉంటుందా, ఆకుకూరలు కూడా వేశారు. కొత్తిమీర ఉంది, చిన్న ఎర్రగడ్డలు ఉన్నాయి, పెద్ద ఎర్రగడ్డలు కూడా పండిస్తున్నారు. సో మనం లొకేషన్ ఎంజాయ్ చేయడానికి మిడిల్లో స్వింగ్స్ పెట్టేశారు. సో అక్కడ బ్లూ కనిపిస్తున్నాయి కదా, సో వాటితో స్వింగ్ చేస్తూ మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. సో మా నేహ చూస్తుంది చూడండి, సన్ఫ్లవర్ని చిన్నగా పట్టుకొని ఫోటో తీయమ్మా అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ ఇంకా గోధుమలు కూడా పండిస్తున్నారు. రైస్ చూడలేదు నేను, రిమైనింగ్ అన్నీ వేశారు. సో మునగాకు అయితే ఇంకా దారి పొడుగున మునగాకు చెట్లే పెట్టేశారనమాట.
సో ఇక్కడ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. సో దాంట్లో వెళ్తే ఇంకా మొత్తం కవర్ చేసేసి రావచ్చు. సో ఇప్పుడే మేమైతే ట్రైన్కి వెళ్ళలేదు. సో పిల్లలు కొంచెంసేపు స్వింగ్ కావాలన్నారు. ఇంకా ఇక్కడ స్వింగ్ చేయండి, ఇంక తర్వాత వెళ్దాం ట్రైన్కి అని చెప్పాను. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది. సో ఇప్పుడు ఇంకా దుబాయ్లో వింటర్ కదా, ఇంకా దానికి బయట 12 అవుతున్నా కూడా చలి ఎక్కువగానే ఉందన్నమాట ఇక్కడ. C'est quoi les tuyaux noirs là qu'on avait vu? Voilà. T'as besoin de quoi pour faire pousser des légumes et des fruits? Voilà, de l'eau, de graines et de la terre. Viens, on va aller voir les fleurs pour le tournesol. C'est quoi le tournesol et ça? సో మాకైతే ఫస్ట్ టైము ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ రావడము సో చాలా బాగుంది అనిపించింది. సో పిల్లలైతే ఇప్పుడు ట్రైన్కి వెళ్ళారు. నెక్స్ట్ మేమైతే వెళ్ళాలి ఇంకా. నేహా అవును అవును క్యారెట్ ఆంటీ. సన్ఫ్లవర్ అవును అవును బ్రోకలీ కాదు అది. అవును ఉండు. హంగ్రీగా ఉందా? అదో నీకు బ్యాగ్లో ఉన్నాయి ఇస్తా. వాటర్ కావాలా? సో ఇక్కడ గుమ్మడికాయలు, బుడత గుమ్మడికాయలు రెండు కూడా పండిస్తున్నారు. సో మేమైతే చిన్న చిన్నవే అబ్జర్వ్ చేసాము. పెద్ద పెద్ద కాయలు అయితే ఇక్కడ ఏం కాయలేదు. బట్ పెద్దవైనవన్నీ కోసేస్తున్నారనమాట వాళ్ళు. ఒక ట్రే తీసుకొని వచ్చి నీట్గా కోసి బాక్స్లో వేసేస్తున్నారు. సో వాటిని మనం తీసుకోవచ్చంట. సో ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని నాకు తెలియదు. వావ్ గుండ్రం ఉంటాయి కదా. అవును
కూడా 3 రకాలు ఉన్నాయి. ఎవరో కట్ చేశారు కదా కట్ చేస్తారు. అందరూ కట్ చేస్తున్నారు కదా. ఇది క్యారెట్. వచ్చింది. అవును, వద్దులేండి, మళ్ళీ వాళ్ళు అరుస్తారు. ఓకే, బీట్రూట్ కాదు, అది క్యారెట్. అది బీట్రూటే. ఇది బీట్రూట్ ఎట్లుంటది? సో క్యారెట్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ ఇంకా కొత్తిమీర, ఎర్రగడ్డలు ఇక్కడ ఉన్నాయి. సో అన్నీ ఆర్గానిక్ అంట, అంటే మందులే కొట్టరంట. సో ఇప్పుడైతే మనము బీట్రూట్ దగ్గరికి వెళ్దాము, ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఇంతవరకు బీట్రూట్ ఎలా ఉంటుందో, ఎలా కాస్తుందో కూడా నాకు తెలియదు. సో అది కూడా క్యారెట్ లాగే ఉంటుంది అనుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఇది బీట్రూట్ అంట. సో కింద అయితే మనకు కనిపిస్తుంది, ఇది కూడా రూట్ వెజిటేబులే అనమాట. సో మనకి కింద చూడండి ఎంతో కనిపిస్తుంది కదా, ఇది బీట్రూట్. సో ఇది ఒక 4 లేయర్స్ బీట్రూట్ అయితే వేసేసారు. సో నెక్స్ట్ ఇది మాకు తెలీదు. సో ఇది కూడా లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలానే పెట్టారు. ఇదైతే స్పినాచ్ అంట. సో ఇది మనకి ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంట. సో మార్కెట్ లాగా పెట్టేసి చిన్నగా అక్కడ తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇదైతే బ్రోకలీ. సో చూడండి, ఇప్పుడిప్పుడే వస్తుంది. అవి చిన్న చిన్న బ్రోకలీసే కనిపించాయి, పెద్ద పెద్దవి అయితే ఎక్కడ నేను చూడలేదు. సో స్టార్టింగ్ ఇప్పుడే ఉన్నట్టుంది, కాయ వస్తూ ఉంది. సో ఇవన్నీ పిల్లలకి చూపించడం చాలా బెటరే కదండి, ఎందుకంటే ఇంకా వాళ్ళకి బ్రోకలీ ఎలా కాస్తుంది, క్యారెట్ ఎలా కాస్తుంది, సో బీట్రూట్, ఈ వెజిటేబుల్స్ ఎలా పండుతాయి ఏంటి అనేసి పిల్లలకు కూడా బాగా ఐడియా వస్తుంది కదా. సో ఇక్కడకు తీసుకురావడం చాలా బెటర్ అన్నమాట. అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. సో అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇవి ఎర్రగడ్డలు. సో చిన్న ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ అనేది నాకేం ఐడియా రావట్లేదు. యాక్చువల్గా తవ్వి చూస్తుంది కానీ అది చాలా లోపలికి ఉంది, ఇంకా వద్దులే అని చెప్పేసాను నేను. సో ఎర్రగడ్డ అయితే చాలానే వేశారు ఇక్కడ. మేమైతే లంచ్ కూడా ఇంటి దగ్గర నుంచే చేసుకొని వచ్చేసాము. ఇక్కడ తినేసి ఇంకా ఫ్రీగా చూసుకుంటూ వస్తున్నాము. సో టైం అయితే 3 అలా అవుతుంది, బట్ ఎండ ఎక్కువగా ఉంది అని నేహ పడుకోవాలని చెప్పింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వీట్. సో ఇప్పుడిప్పుడే నాకు అక్కడక్కడ కనిపించాయి, ఇంకా రాలేదు. సో ఇదైతే గోధుమలు, చాలా బాగున్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. సో మా సైడు కొన్నే పండుతాయండి, అందుకే నేను చాలా వరకు ఇక్కడ చూస్తున్నాను. సో ఇక్కడ నాటి కోళ్ళు కూడా ఉన్నాయి. సో ఎగ్స్ కూడా నాటి ఎగ్స్ ఉన్నాయంట. సో మనకి వాటర్ కావాలంటే ఇక్కడే మనకు అవైలబిలిటీలో ఉంటుంది, బాటిల్ తీసుకొచ్చి పట్టుకొని తాగొచ్చు అనమాట. విత్ కూల్ వాటర్ వస్తున్నాయి ఇక్కడ. సో పిల్లలకు బోర్ కొడుతుందని ఇంకా వాళ్ళకి ప్లే ఏరియా కూడా ఇక్కడ సో ఇలా సెట్ చేసేసారు. సో ఇది క్యాక్టస్ అంట చూడండి, ఇంకా చాలా బాగుంది. మా సాధ్వి అయితే చాలా బాగుంది అని చెప్పి చూస్తుందన్నమాట. సో వీటికి కొన్ని అయితే ఫ్లవర్స్ కూడా కాసేదాయి. ఇక్కడున్నారా సాధ్వి? ఇక్కడ చూడు, వెళ్ళాలా? వెజిటేబుల్స్లో అయితే చాలా వరకు కవర్ చేసాము. ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్దాం, ఏమేమి పండిస్తున్నారు ఏంటి అని చూద్దాం. సో మా పిల్లలకైతే ఇప్పుడు బోర్ కొడుతుందంట, అందుకని ఇంకా ప్లే ఏరియాకి అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ చాలా వరకు డిఫరెంట్గా పెట్టాయి, అన్నీ వుడ్తో చేసి పెట్టారు. సో ఇక్కడైతే చెరుకు కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, సో చెరుకు కూడా ఒక 2 లైన్స్ అలా వేశారనమాట. సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, అన్నీ ఇక్కడ పండించిన వాటితోనే చేస్తున్నారంట. ఈవెన్ ఐస్ క్రీమ్తో సహా ఇక్కడ పండిన దాంతోనే చేస్తున్నారు. సో రస్బెర్రీస్, మ్యాంగోస్, తర్వాత వీటన్నిటితోనూ అన్ని ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి.
సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. లోపల ఉసిరికాయ చెట్లు కూడా ఉన్నాయంట. సో ఎక్కడ చూడు మునగాకు చెట్లు అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. సో మేమైతే మ్యాంగో ఫ్లేవర్లో ఈ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. సో ఒక్కొక్కటి 20 dirham అయితే పడిందనమాట. ఇది వచ్చేసి చిన్న కేక్ లాగా పెట్టారు. పిజ్జాస్ ఎవ్రీథింగ్ మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు. సో పైన చూస్తున్నారు కదా. సో మనకి ఏమేమి కావాలి ఏంటి అనేసి ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా పిల్లలకి చిన్న ప్లే ఏరియా అయితే పెట్టేశారు. సో ఇదైతే రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో చిన్న చిన్న కాకరకాయలు కూడా చూసాం మేము. సో మా నేహ అయితే ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పేసి వచ్చిందనమాట బయట. సో ఇంకా కొద్దిగా తినేసి ఇంకా పడేసేసింది. సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే అక్కడ అడిగాను. సో ఇక్కడ పండిన వాటితోనే ఇంకా ఇక్కడ పిజ్జాస్ కానీ తర్వాత బ్రెడ్స్ ఇవంతా ఇక్కడ పండిన వాటితోనే చేస్తున్నారంట. సో ఇదైతే నిమ్మ తోట కూడా వేశారు అండ్ దానిమ్మ తోట, తర్వాత ఇక్కడ చూడండి కప్పరిల్లా కూడా ఉంది. సో చాలా వరకు పెట్టారనమాట. ఇది లేదు అని ఏం లేదు, చాలా వరకు అన్నీ కవర్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఏదో పికిల్స్ తర్వాత అవన్నీ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.